హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బిజీగా షాపింగ్ బిజీలో ఉన్నారా? రేపు ట్రిప్ కోసం పత్రి, పూలు, విగ్రహం, అందరు మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి. ఎందుకు అంటే పర్యావరణంలో మన వంతు సాయం చేయాలి. మట్టి విగ్రహం అయితే మళ్ళీ నీళ్ళల్లో వేయగానే కరిగిపోతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మనం ఇంకా పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతాము. సో ఈసారి మాకు పండగ లేదు కనుక నేను ఇంకా అందరూ పత్రి ముచ్చలు చెప్పుకుంటుంటే దిగులు చెందకుండా, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంటారు కదా, అందుకే అలా దిగులు చెందకుండా గార్డెన్లో ఉన్న మందార చెట్టు, మందార ఆకులు తెంపుకొచ్చుకొని, జిల్లేడు పూలని, గోరింట పువ్వుని తీసుకొచ్చుకొని ఇలా ఆకులతోని వినాయకుడిని అరేంజ్ చేస్తాను. కాడల్ని, జిల్లేడు పువ్వు కాడల్ని నామాల్లాగా పెట్టాను. ఆ నామాల పైన బొట్టుగా గోరింట పువ్వు పెట్టాను. తర్వాత తుమ్మి పూలతోని దండ చేసి పెట్టాను. ఎలా ఉంది మా వినాయకుడు? నేను చేసిన ఈ బుజ్జి వినాయకుడు నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొకసారి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మట్టి విగ్రహాన్ని వాడండి.